మన పైకి ఇంకా గోలగోలు చేస్తున్నాను. Good morning, guys. Are you getting me? Guys, voice okay అండి? Yes, sir. Okay. Right. రాత్రమని ఎవడరా మీరు మీకు మాల ఊరకాయ గోల కింద పెట్టుకొని కాసేపు. కింద పోయి ఆడుకోవాలా అంతా లేట్. నేను కాసేపు కింద పోయి ఆడుకోపోండమ్మా. గైస్ yesterday ఆ మెటీరియల్ ప్రోగ్రామ్స్ చూసారండి ఒకసారి? Yes, sir. అది క్లియర్ అండి. 4 categories of member functions. Public member functions inside the class, public outside the class, private inside the class, private outside the class. ఆ 4 categories clear అండి? Okay, now write one more program. Note down, write a program. Please note down one more question. Write a program. Write a program to find factorial of a given number. Write a program to find factorial of a given number using public member function defined inside the class. Using public member function defined inside the class. రాయండి factorial of a given number కి ప్రోగ్రామ్ రాయాలండి. యూజింగ్ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్. స్టార్ట్ చేసి రాయండి. రైట్ దట్ ప్రోగ్రామ్. మనకు కొంచెం ప్రాక్టీస్ కావాలండి వీటి మీద, అందుకని ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాము సో దట్ వీ విల్ గెట్ గ్రిప్ ఆన్ దిస్ వన్. స్టార్ట్ చేసే ముందు చిన్న క్వశ్చన్ అండి. మనకి జనరల్ గా ఫంక్షన్స్ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? నార్మల్ ఫంక్షన్స్, హౌ మెనీ కేటగిరీస్ ఆర్ దేర్? నార్మల్ ఫంక్షన్ 4 categories are there. Functions with parameters with return type, functions with parameters without return type, without parameters with return type, without parameters without return type. 4 categories ఉన్నాయండి. ఏ కేటగిరీ రాద్దాం ప్రోగ్రామ్? ఇప్పుడు మనం ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ టైప్ రాద్దామా? ఏ కేటగిరీ రాద్దాము? పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ ఏ కేటగిరీలో తీసుకుందాం? అర్థం కాలేదండి. వితౌట్ పారామీటర్ విత్ రిటర్న్ తీసుకోండి సార్. సరే, వితౌట్ పారామీటర్ విత్ రిటర్న్ టైప్ రాద్దామండి. ఓకే, మనం రాయాల్సిన నార్మల్ ఫంక్షన్ కాదు, మెంబర్ ఫంక్షన్ రాయాలి. అది కూడా ఎటువంటి మెంబర్ ఫంక్షన్? పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ ఇన్సైడ్ ద క్లాస్ రాయాలి, వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ టైప్.
start the program. See, first మనం డిసైడ్ అవ్వాల్సింది ఇక్కడ how many input variables are required for this program. ఈ ప్రోగ్రామ్ కి మనకి ఎన్ని మెంబర్ వేరియబుల్స్ అవసరం అవుతాయండి? How many data members are required for this program? 1. Data members అంటే input variables అండి. N. Factorial N. numbers ఎన్ని కావాలి? ఒకటే సార్. Only One, one one. అండి. One. So first I am taking the input variable. నెక్స్ట్ మనం ఫంక్షన్ రాయాలి. ఇప్పుడు ఫ్యాక్టరియల్ కనుక్కోవడానికి వీ హావ్ టు రైట్ ఏ ఫంక్షన్ రాయాలి. కాబట్టి మనం రాయాలనుకున్నది విత్ రిటర్న్ టైప్, వితౌట్ పారామీటర్స్, విత్ రిటర్న్ టైప్ రాయాలనుకున్నాం అండి. సో ఐఎమ్ రైటింగ్ ఇంట్ ఫంక్షన్ నేమ్ ఫ్యాక్టోరియల్ అని తీసుకుంటున్నాను. ఇంట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ క్లియర్ అండి. ఐఎమ్ టేకింగ్ దిస్ వన్. ఎందుకంటే మనం అనుకున్నది ఏంటి, ఇప్పుడు మన ఈ ఎగ్జాంపుల్ కి మనం అనుకున్న కేటగిరీ ఇది ఫంక్షన్స్ వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ టైప్ రాయాలనుకున్నాం. కాబట్టి ఐ హావ్ టేకెన్ దిస్ వన్ ఇంట్ ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు మనం రాసేది ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ కాబట్టి మెయిన్ ఫంక్షన్ ఏమన్నా ఇన్పుట్స్ పంపించుద్దా దీనికి? వితౌట్ పారామీటర్స్ అవసరం కాబట్టి మెయిన్ ఫంక్షన్ విల్ నాట్ సెండ్ ఎనీ ఇన్పుట్స్ టు దిస్ వన్. ఇంట్ మెయిన్ ఫంక్షన్ రాశాను అనుకోండి. మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాను. మెయిన్ ఫంక్షన్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను A1. ఇక్కడ చూస్తే మనకి మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం రాసింది వితౌట్ పారామీటర్స్ కాబట్టి ఇక మెయిన్ ఫంక్షన్ ఎటువంటి పారామీటర్స్ పంపించదు ఫ్యాక్టోరియల్ కి. ఓకే, వై బికాజ్ వీఆర్ రైటింగ్ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. సో మెయిన్ ఫంక్షన్ జస్ట్ ఏం చేస్తుంది అంటే A1 డాట్ ఫ్యాక్టోరియల్ ని కాల్ చేస్తుందండి. A1 డాట్ ఫ్యాక్టోరియల్. ఇట్ ఈస్ కాలింగ్ దిస్ A1 డాట్ ఫ్యాక్టోరియల్. The main function is calling this one A1 dot factorial. Clear. సో ఇక్కడికి ఇన్పుట్స్ ఏమి రావట్లేదు. జస్ట్ మనం ఈ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ కాల్ చేసాం కానీ దానికి ఎటువంటి ఇన్పుట్స్ రావట్లేదు. సో ఇన్పుట్స్ యూజర్ నుంచి తెచ్చుకోవాల్సిన డ్యూటీ ఎవరిది ఇప్పుడు? ఫ్యాక్టోరియల్. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యాక్టోరియల్ టు బ్రింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద యూజర్. ఎందుకంటే మనం వితౌట్ పారామీటర్స్ రాసాం కాబట్టి ఇక్కడికి ఇన్పుట్స్ ఏమి రావు. మెయిన్ ఫంక్షన్ నుంచి ఎటువంటి ఇన్పుట్స్ రావట్లేదు కాబట్టి ఇదే తెచ్చుకోవాలి యూజర్ నుంచి. సో ఫస్ట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ద ఇన్పుట్ Cout. ఫ్యాక్టోరియల్ అడిగింది. హీ హాస్ ఎంటర్డ్ ద ఆస్క్డ్ ద n వాల్యూ. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ లాజిక్ ఏంటంటే వాట్ ఇస్ ద లాజిక్ ఫర్ ఫ్యాక్టోరియల్? సార్ ఫైండ్ స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది పైన. ఎక్కడండి? ఇంట్లోనా? find ఓకే, ఫైండ్ లోనా? ఓకే, నా కీబోర్డ్ లో కొన్ని కీస్ సరిగ్గా పనిచేయట్లేదు, కొంచెం ప్రాబ్లం. సౌండ్ ఆపాలని మ్యూట్ చేయాలి. రిమైనింగ్ వాళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దండి. లాజిక్ ఫ్యాక్టోరియల్ లాజిక్ దిస్ వన్ ఇంట్ I
f is equal to 1, for I is equal to 1, I less than or equal to I plus plus f is equal to f into I. అయితే ఆన్సర్ ఇదే డిస్ప్లే చేయాలా రిటర్న్ చేయాలా? ఇట్ హ్యాస్ టు రిటర్న్ ద ఆన్సర్. ఇది డిస్ప్లే చేయకూడదు. ఇది ఇట్ హ్యాస్ టు రిటర్న్ ద వాల్యూ. మన రిటర్న్ టైప్ ఇంటి రాసాం కాబట్టి ఇట్ హ్యాస్ టు రిటర్న్ ద అవుట్పుట్ వాల్యూ. అవుట్పుట్ ని రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ we are writing return f. చూడండి f ని రిటర్న్ చేసాం. we ask to return the f. after finding the f value it has returned the value. సో అవుట్పుట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది కాబట్టి టు క్యాచ్ ద అవుట్పుట్, ఆ రిటర్న్ వచ్చే వాల్యూ అవుట్పుట్ ని క్యాచ్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక వేరియబుల్ వాడుతున్నాను. ఇంటి ఫ్యాక్ట్ అనే వేరియబుల్ వాడుతున్నాను. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు a1 డాట్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మనం డిస్ప్లే చేసుకున్నాం cout డబుల్ లెస్ దాన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈస్ లేకపోతే రిటర్న్ 0. క్లియర్ అండి లాజిక్? ఇప్పుడు నేను రాసిన లాజిక్. ఇప్పుడు మనం చూస్తే మన క్వశ్చన్ అడిగింది ఏంటి? యూజింగ్ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ అడిగాడు. ఈ ఫ్యాక్టరియల్ ఫంక్షన్ ఎక్కడుంది? పబ్లిక్ కిందనే ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్. ఎక్కడ డిఫైన్ చేసాం దీన్ని? మైక్ ఆఫ్ అయింది. ఎక్కడ డిఫైన్ చేసాము? ఫంక్షన్ క్లాస్ లోపల డిఫైన్ చేసాం కాబట్టి దిస్ ఈజ్ ఏ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ ఇన్సైడ్ ద క్లాస్. ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ చూడండి. ఫ్యాక్టరీ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ యూజింగ్ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ ఇన్సైడ్ ద క్లాస్. ఓకేనా ఈ ప్రోగ్రామ్? ప్లీజ్ సీ దిస్ వన్ వన్స్. గైస్ ఓకేనండి? చూడండి ఫ్యాక్టరియల్ అనే ఫంక్షన్ రాసాము. అది పబ్లిక్ కింద ఉంది కాబట్టి ఇట్ ఇస్ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్. లోపలే డిఫైన్ చేసాం కాబట్టి పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ ఇన్సైడ్ ద క్లాస్. ఓకేనండి క్వశ్చన్ లాజిక్ ప్రోగ్రామ్. ఫ్యాక్టరియల్ ఫంక్షన్ ఇదే పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్. Public function defined inside the class. ఇది ఓకేనండి ప్రోగ్రాము? స్క్రీన్ మీద గీయొద్దండి. నెక్స్ట్ ఇది కనుక ఓకే అయితే రైట్ మాడిఫై దిస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఐటమ్ రైట్ ఏ ప్రోగ్రామ్. సేమ్ ప్రోగ్రామ్ మాడిఫై చేస్తామండి. రైట్ ఏ ప్రోగ్రామ్. సార్ కొంచెం కింద స్క్రోల్ చేయండి సార్. ఓకే నోట్ చేసుకునే ముందు స్క్రీన్ షాట్ సేవ్ చేసుకోనండి. క్లాస్ అయిపోయాక ప్రశాంతంగా కూర్చొని నోట్ చేసుకోవచ్చు. మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మొబైల్ రావడం స్క్రీన్ షాట్ సేవ్ చేస్తాను అనుకోండి, క్లాస్ అయిపోయాక రాసుకోవచ్చు. ఓకే సార్. ఓవర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ఏ ప్రోగ్రామ్ to find factorial of given number. Write a program to find factorial of given number using private member function defined inside the class. Right. మీరు కింద పోతారా తనమంటారా? Write a program to find factorial of given number using private member function defined out inside the class. క్వశ్చన్ రాసుకున్నారా అండి? Write a program to find factorial of the given number using private member function defined inside the class. ఇందాక పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్. ఇప్పుడు ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్ అండి.
ఎవరు రెస్పాన్సే లేదండి, కనీసం ఎస్సా నోనా ఏమీ లేదండి. ఇలా అయితే నేను కూడా ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ప్రశాంతం, సిలబస్ అన్న అయిపోతుంది. కాము కూర్చునే కాడికి ఎందుకండి క్లాస్ ఇంకా. రెస్పాన్స్ లేకుండా కాము కూర్చునేటట్టయితే వేస్ట్ అండి క్లాస్ చెప్పుకోవటం. రికార్డ్ చేసిన వీడియో పెడతాను, చదువుకోండి, వినండి, మీకు నచ్చినప్పుడు వింటే వినండి, లేకపోతే మానేయండి. వితౌట్ ప్రాపర్ రెస్పాన్స్ ఎలా అని చెప్పబుద్ధి అవుతుంది? ఎస్ నోనో ఏదో ఒకటి. Sir, క్వశ్చన్ చెప్పండి. అక్కడ ఫ్యాక్ట్ డిఫైన్ చేయకుండా అది డిస్ప్లే అవుతుంది సార్, A1.factorial అని పెట్టినా. ఇక్కడ A1 డాట్ ఫ్యాక్టోరియల్ రాసామండి. ఎస్ సార్, అప్పుడు ఫ్యాక్ట్ లేకుండా A1.factorial తీసుకుంటే అప్పుడు డిస్ప్లే అవుతుంది సార్ అవుట్పుట్. డిస్ప్లే అయ్యిద్దండి. A1 డాట్ ఫ్యాక్ట్ రాసుకోవచ్చు ఇక్కడ మీరు డైరెక్ట్ గా. అవుట్పుట్ వేరియబుల్ వాడకుండా ఎక్స్ట్రా వేరియబుల్ తగ్గించుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ ఎక్కడ A1 డాట్ ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అవుట్పుట్ వేరియబుల్ బదులు అదే కదా మీరు అడిగేది, ఇంటి ఫ్యాక్ట్ తీసుకోకుండా హ్యాపీగా తగ్గించేసుకోవచ్చు అండి. ఎక్స్పీరియన్స్డ్ ప్రోగ్రామర్ అయితే అదే చేస్తారు. యాక్చువల్ గా మనం నేర్చుకున్న స్టేజ్ లో ఉన్నాగా డీటెయిల్ గా రాసుకుంటున్నాం, కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ వేరియబుల్స్ తగ్గించేసుకుంటారు, మెమరీ అన్న సేవ్ అయ్యిద్ది కదా అని. ఇబ్బంది ఏం లేదండి. ఆ అవుట్పుట్ లో జనరల్ గా ఏం చేస్తామంటే అండి, వచ్చిన రిజల్ట్ ని ఇలా ఎక్స్ట్రా వేరియబుల్ ఎప్పుడు సేవ్ చేసుకుంటామంటే దానితో 2-3 టైమ్స్ అవసరం ఉంటేనేమో దీంట్లో సేవ్ చేసుకుని డిస్ప్లే చేసుకుంటాము. లేదు నెక్స్ట్ మనకి ఈ అవుట్పుట్ డైరెక్ట్ గా ఒక్కసారి డిస్ప్లే అవ్వాలి, తర్వాత అవసరం లేదనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వేరియబుల్ బదులు డైరెక్ట్ గా డిస్ప్లే చేస్తారు. సేవ్ చేసుకోకుండా, ఫ్యాక్ట్ లో సేవ్ చేసుకోకుండా డైరెక్ట్ గా డిస్ప్లే చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఉంది కదండి, రాసుకున్నారు సెకండ్ క్వశ్చన్. దీన్నే సేమ్ ప్రోగ్రామ్ ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ ఇన్సైడ్ ద క్లాస్ తో రాయాలండి. ఎక్కడెక్కడ మోడిఫికేషన్ చేయాలి నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి? ఫ్యాక్టోరియల్ ని ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ చేయాలి. వాట్ ఆర్ ద మోడిఫికేషన్స్ ఐ హావ్ టు పర్ఫార్మ్? సార్ మళ్ళీ అడగండి సార్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ ఇన్సైడ్ ద క్లాస్ ప్రోగ్రామ్ అండి ఇది. దీన్నే నేను ప్రైవేట్ లో మార్చాలి అంటే ఎక్కడెక్కడ చేంజెస్ చేయాల్సి ఉంటుంది నేను ఈ ప్రోగ్రామ్ కి? వాట్ ఆర్ ద చేంజెస్ ఐ హావ్ టు మేడ్ ఫర్ దిస్ వన్? పైన పబ్లిక్ ప్లేస్ లో ప్రైవేట్ పెట్టాలి. సో ఈ ఫంక్షన్ మనం ప్రైవేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రైవేట్ రాస్తాం. వెరీ గుడ్, ఇది ఫస్ట్ చేంజ్ అండి. వి మేక్ ఇట్ యాజ్ ఏ ప్రైవేట్. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ప్రైవేట్ అయిపోయింది. నౌ ద ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఈజ్ ఏ ప్రైవేట్ ఫంక్షన్ ఇన్సైడ్ ద క్లాస్. ప్రైవేట్ ఫంక్షన్ డిఫైన్ ఇన్సైడ్ ద క్లాస్. ఇంకేమైనా చేంజెస్ చేయాల్సి ఉంటుందండి? జాగ్రత్తగా చూడండి, నన్ను ఎగ్జాంపుల్ కావాలి చూసుకోండి. పబ్లిక్ ని ప్రైవేట్ లో సేమ్ కాన్సెప్ట్ ని ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ లో రాయాలి అనుకుంటున్నాను. ఎక్కడెక్కడ మోడిఫికేషన్ చేయాలి, ఎక్స్ట్రాగా ఏమైనా చేయాల్సింది ఉంటుందా? ఏం అవసరం లేదా? ఇంకా ప్రైవేట్ కీవర్డ్ పెట్టమన్నారు, పెట్టేశాను, ఇది ఓకే. ఎక్స్ట్రాగా కాల్ చేయాలి సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూడండి, ఇందాకేమో పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్ గా A1 అనేది ఫ్యాక్టోరియల్ ని కాల్ చేయగలిగింది. నౌ A1 ఈజ్ అనేబుల్ టు డైరెక్ట్లీ కాల్ ఫ్యాక్టోరియల్. ఇలా రాస్తే ఎర్రర్ వచ్చిందండి, A1 ఈజ్ అనేబుల్ టు కాల్ ఫ్యాక్టోరియల్. కావాలంటే ఒకసారి రన్ చేసి చూద్దాం. A1 కెనాట్ కాల్ ద ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ కాబట్టి ఇట్ కెనాట్ కాల్ డైరెక్ట్లీ టు ఫ్యాక్టోరియల్. కాల్ అవ్వదు అని. ఇప్పుడు G++ p2.cpp -o p2. ఇక్కడ చూడండి, A1 డాట్ ఫ్యాక్టోరియల్ 27th లైన్ లో ఎర్రర్ వస్తుంది. A1 డాట్ ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఎ ప్రైవేట్ ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్ గా మనం ప్రైవేట్ ఫంక్షన్ కాల్ చేయలేము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి చేంజ్?
డైరెక్ట్ గా ఫ్యాక్టోరియల్ కాల్ చేయలేము కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక పబ్లిక్ ఫంక్షన్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇప్పుడు ఓకే, ఇంకొక పబ్లిక్ ఫంక్షన్ తీసుకోవాలి. దాని పేరు డిస్ప్లే అనుకుందాము, వాట్ ఎవర్ ద నేమ్. కాబట్టి నేను డిస్ప్లే అని ఒక నేమ్ తీసుకున్నాను. ఇంటి డిస్ప్లే ఆఫ్, ఈ డిస్ప్లే ఎవరిని కాల్ చేయాలి? ఇప్పుడు డిస్ప్లే పబ్లిక్ ఫంక్షనా ప్రైవేట్ ఫంక్షనా? ఈ డిస్ప్లే అనేది ఎందుకంటే ఇది పబ్లిక్ కింద ఉంది కాబట్టి ఇది క్లియర్లీ పబ్లిక్ ఫంక్షన్. ఈ డిస్ప్లే వచ్చేసి ఫ్యాక్టోరియల్ ని కాల్ చేస్తుందండి. డిస్ప్లే ఈస్ కాలింగ్ ఫ్యాక్టోరియల్. సో డిస్ప్లే నేమో ఫ్యాక్టోరియల్ ని కాల్ చేస్తుంది. ఈ డిస్ప్లేని A1 ఎవరిని కాల్ చేస్తుంటే A1 ఈస్ కాలింగ్ డిస్ప్లే. A1 ఈస్ కాలింగ్ డిస్ప్లే ఫంక్షన్. A1 డిస్ప్లే కాల్ చేయగానే డిస్ప్లే ఏం చేస్తుంది? ఇట్ ఈస్ కాలింగ్ ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ కాల్ చేస్తే ఇక్కడికి వచ్చేసి లాజిక్ అంతా జరిగిన తర్వాత ఇక్కడ అవుట్పుట్ రిటర్న్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ F, ఈ వాల్యూ F ఎవరి దగ్గర రిటర్న్ అవుతుంది? ఇప్పుడు టు హూమ్ ఇట్ ఈస్ రిటర్నింగ్? ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ F ని రిటర్న్ చేస్తుంది కదా, ఇది ఎవరికి రిటర్న్ అవుతుంది? ఎవరికి రిటర్న్ అవుతుందండి? హూ ఈస్ కాలింగ్ ఫ్యాక్టోరియల్? ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ ఎవరు కాల్ చేస్తున్నారు? డిస్ప్లే. సో ఇది ఎవరికి రిటర్న్ చేస్తుంది? డిస్ప్లే. డిస్ప్లేకి రిటర్న్ అవుతుంది. డైరెక్ట్ గా మెయిన్ ఫంక్షన్ లోకి రిటర్న్ అవ్వదు, ఇక్కడికి రాదు. ఇట్ విల్ కమ్ టు డిస్ప్లే. మళ్ళీ డిస్ప్లే ఏం చేస్తుంది అంటే ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం F అని అనుకుందాం. ఇదండి F is equal to ఫ్యాక్టోరియల్. ఇది సిచ్యువేషన్. డిస్ప్లే ఎలా రాయాలి మనం? ఎందుకంటే మనం రాసే ఫంక్షన్స్ ఏంటి? ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఎవరు? ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ టైప్. కాబట్టి దాన్ని కాల్ చేసే డిస్ప్లే కూడా ఏ కేటగిరీ అవ్వాలి? ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ టైప్ తీసుకున్నాం. రెండు సేమ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ తీసుకున్నాం. ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ టైప్. సో హ్యాపీగా ఇప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి F ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి F ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇట్ విల్ గో టు దిస్ వన్. ఇది ఇండైరెక్ట్ కాలింగ్ అండి, డైరెక్ట్ గా కాల్ చేయట్లేదు. A1 ఈజ్ నాట్ డైరెక్ట్లీ కాలింగ్ ఫ్యాక్టోరియల్. A1 ఫ్యాక్టోరియల్ డైరెక్ట్ గా కాల్ చేయకుండా ఇండైరెక్ట్ గా డిస్ప్లే ద్వారా కాల్ చేస్తుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దామండి. వి విల్ రన్ దిస్ వన్ నౌ. మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాము. ఎర్రర్స్ ఏమి లేవండి. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. 5 ఇస్తే 5 ఫ్యాక్టోరియల్ అంతా 120. క్లియర్ అండి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈస్ 120. ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చిందండి. ఇందాకైతే ఎర్రర్ వచ్చింది కానీ నౌ వి గాట్ ద ఆన్సర్. డిఫరెన్స్ క్లియర్ అండి. ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ వాడాము అంటే ఎక్స్ట్రాగా మనం ఏం వాడాలి? ఒక పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ వాడాలి. ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ లో పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ ద్వారా వీఆర్ కాలింగ్ ద ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్. ఈ ఫ్యాక్టోరియల్ ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. డిస్ప్లే ఈస్ కాలింగ్ ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ ఈస్ రిటర్నింగ్ ద అవుట్పుట్ టు డిస్ప్లే. ఫైనల్లీ ఏ ఆబ్జెక్ట్ ఈస్ కాలింగ్ డిస్ప్లే. డిస్ప్లే ఈస్ కాలింగ్ ఫ్యాక్టోరియల్. అవుట్పుట్ రిటర్న్ టైప్ ఎలా ఉంది? ఫ్యాక్టోరియల్ ఈస్ రిటర్నింగ్ ద అవుట్పుట్ టు డిస్ప్లే. డిస్ప్లే ఈస్ రిటర్నింగ్ ద అవుట్పుట్ టు మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ లో రిటర్న్ అవుతుందండి. క్లియర్. ఫ్యాక్ట్ ఈక్వల్ ఏమో. ఎందుకంటే మనం రాసిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ టైప్ రాసాం కాబట్టి ఖచ్చితంగా రిటర్న్ టైప్ బ్యాక్ వచ్చింది అవుట్పుట్. అదే మీరు ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ టైప్ అన్నారు అనుకోండి, అసలు ఆన్సర్ ఇక్కడికి రాదు. ఇక్కడికి రాకుండా ఏం చేస్తామంటే ఇక్కడనే డిస్ప్లే చేసుకుంటాం అండి. రిటర్న్ F బదులు ఇక్కడనే ఆన్సర్ డిస్ప్లే చేస్తాం. ఓకే అండి. పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ ఇన్సైడ్ ద క్లాస్, ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ ఇన్సైడ్ ద క్లాస్. ఇస్ ఇట్ క్లియర్ నౌ దిస్ వన్? Sir. Yes, sir. Yes, sir. ఏంటండి? Public member function inside the class, private member function inside the class. Is it okay, that one? ఈ డిఫరెన్సెస్ క్లీన్ గా అర్థం కావాలి, sir. ఎందుకంటే మన ఫ్యూచర్ లో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ నోట్ చేసుకోండి. సేమ్ ప్రోగ్రామ్ ఇంకో కేటగిరీలో రాద్దాం. సేమ్ క్వశ్చన్ మళ్ళీ. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్.
using public member function defined outside the class. These are outside the class చూద్దామండి. Write a program to find factorial of a given number using private member function, using public member function defined outside the class. Outside the class define చేసిన పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ లో ఎలా రాయాలి? క్వశ్చన్ అర్థమైంది కదండి ముందు. కాన్సెప్ట్ క్వశ్చన్ క్లియర్ కదండి. పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. Yes, sir. సో దీనికి ఇది నా దగ్గర ఉంది ఆల్రెడీ. డిఫైన్ ఇన్సైడ్ ద క్లాస్ ప్రోగ్రామ్ నా దగ్గర ఉందండి. దానికి ఇది పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్ ఇన్సైడ్ ద క్లాస్. దీన్ని ఎక్కడెక్కడ మోడిఫై చేయాలి? పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ అవుట్ సైడ్ ద క్లాస్ గా మార్చాలి అంటే దీనికి ఎక్కడెక్కడ మోడిఫికేషన్స్ చేయాలి నేను? దిస్ ఇస్ ద పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్. దీన్ని ఎక్కడ మోడిఫై చేస్తే నాకు ఈ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ అవుట్ సైడ్ ద క్లాస్ అవుతుంది. ఫ్యాక్టోరియల్ అంతా ఒక చోట తీసుకో సార్. ఇది మొత్తం బయట రాయాలండి. అది ఒక పాయింట్, అంతే కదా? సో దీన్ని కట్ చేసి ముందు బయట పేస్ట్ చేస్తున్నాం, తర్వాత చూద్దాం దాన్ని చేంజ్ చేస్తూ. మరి లోపల ఏం రాయాలి ఇప్పుడు నేను? మరి దాన్ని మొత్తం బయట తీసుకొస్తే డెఫినేషన్ మొత్తం బయట ఉంది కాబట్టి లోపల మనం ఏం రాయాలి? మొత్తాన్ని మీరు చెప్పిన నేను కాపీ చేశాను బయటికి, మొత్తం బయట ఉంది. మరి లోపల ఏం రాయాలి? ఫంక్షన్ డెఫినేషన్ అవుట్ సైడ్ ద క్లాస్ రాస్తే ఫంక్షన్ లోపల ఏం రాయాలి? ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ప్రోటోటైప్ లోపల రాయాలండి. మనం ఇక్కడ రాయాల్సిందంటే ఫంక్షన్ డిక్లరేషన్ రాయాలండి. ఇంట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇదండి. అవుట్ సైడ్ ద క్లాస్ కనుక మన ఫంక్షన్ డిఫైన్ చేస్తే ఇన్సైడ్ మనం ఏం రాయాలి? ఇన్సైడ్ వీ హావ్ టు రైట్ ద డిక్లరేషన్ ఆర్ ప్రోటోటైప్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ప్రోటోటైప్. డిక్లరేషన్ ఆర్ ప్రోటోటైప్. ఎప్పుడైతే మనం ఫంక్షన్ ని బయట డిఫైన్ చేస్తున్నామో లోపల డిక్లరేషన్ ఆర్ ప్రోటోటైప్ రాయాలి. అదే లోపలనే డిఫైన్ చేస్తే ఈ డిక్లరేషన్ అవసరం లేదు. బట్ లోపల డిఫైన్ లోపల కాకుండా బయట డిఫైన్ చేస్తున్నాము అంటే లోపల డిక్లరేషన్ రాయాలి. క్లియర్ అండి? దిస్ ఇస్ ద ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ప్రోటోటైప్. ఇప్పుడు బయట రాసామండి ఫంక్షన్ ని. ఇది క్లాస్ ఏ కి సంబంధించిందని మనకు ఎలా తెలుస్తుంది? హౌ కెన్ వి ఐడెంటిఫై దిస్ ఇస్ బిలాంగ్స్ టు క్లాస్ ఏ? ఇది క్లాస్ ఏ కి సంబంధించిందని మనకి ఎలా? హౌ కెన్ వి రిలేట్ దిస్ వన్ టు క్లాస్ ఏ? దీన్ని ఎలా రిలేట్ చేయాలి క్లాస్ ఏ కి? సింటాక్స్ ఏంటి? రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఇంట్ రాశాను, ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్, క్లాస్ నేమ్. రిటర్న్ టైప్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్, ఫాలోడ్ బై స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ పారామీటర్స్. ఇక్కడ మనకి ఎలాగో వితౌట్ పారామీటర్స్ కూడా పారామీటర్స్ లేవు ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో. ఓకే, నౌ దిస్ ఇస్ ద థింగ్. This is the public member function defined outside the class. Public member function which is defined outside the class. ఇక్కడ చూడండి పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ ఇది ఫ్యాక్టోరియల్ డిక్లరేషన్ ఎక్కడ ఉంది? పబ్లిక్ కింద కాబట్టి ఇట్ ఈస్ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్. అయితే దాని డెఫినేషన్ మొత్తం ఎక్కడ ఉంది? క్లాస్ 9th లైన్ లో క్లాస్ అయిపోయిన తర్వాత 10th లైన్ నుంచి రాసాం కాబట్టి ఇట్ ఈస్ ఎ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. అర్థమైందండి? ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ యూజింగ్ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. ఇంకా మెయిన్ ఫంక్షన్ లో చేంజ్ ఏం లేదండి. హ్యాపీలీ మెయిన్ కెన్ డైరెక్ట్లీ కాల్ దట్ వన్. A1 కెన్ డైరెక్ట్లీ కాల్ ద ఫ్యాక్టోరియల్. ఎందుకంటే ఇది పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ కాబట్టి ఆబ్జెక్ట్ కెన్ డైరెక్ట్లీ కాల్ ద ఫ్యాక్టోరియల్. ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా ఫ్యాక్టోరియల్ కాల్ చేస్తుంది, ఇబ్బంది లేదు. హ్యాపీలీ ఇట్ విల్ గో టు దిస్ వన్. ఇక చేంజెస్ ఇక్కడ మనకు వచ్చింది. ఇది లోపల డిక్లరేషన్ రాసాము. ఇందాక ఎందుకు డిక్లరేషన్ రాలేదు? ఇందాక 2 ప్రోగ్రామ్స్ కంటే ఇందాక రాసిన 2 ఫంక్షన్స్, పబ్లిక్ ఫంక్షన్, ప్రైవేట్ ఫంక్షన్, రెండు ఇన్సైడ్ ద క్లాస్ కాబట్టి
If they are defined inside the class, no need to write the declaration or prototype. If they are outside the class, we must write the declaration or prototype inside the class. అది మనకు బేసిక్ పాయింట్స్ కాబట్టి we have written this one. ఇప్పుడు క్లియర్ అండి ఇది. ఈజ్ ఇట్ క్లియర్ దిస్ వన్? నేను దీన్ని కూడా సేవ్ చేసుకుంటున్నాను అండి. గైస్ ఓకే నా కాన్సెప్ట్ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. ఎక్కడెక్కడ చేంజెస్ చేస్తున్నాము అనేది దీన్ని మనం రన్ చేసాం అనుకోండి. ఫైవ్ ఇస్తే వీఆర్ గెటింగ్ ఎంటర్ ఏ కామా బి వాల్యూసా. సారీ అండి, నేమ్తో ఆల్రెడీ వేరే ప్రోగ్రామ్ ఉన్నట్టుంది. ఐ విల్ రీనేమ్ దిస్ వన్. ఎర్రర్స్ ఏమీ లేవు. 5 ఇస్తే we got 120. ఇదేంటి అంటే దిస్ ఇస్ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. క్లియర్ అండి. నెక్స్ట్ రైట్ ఆన్ ద వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. రైట్ ఏ ప్రోగ్రామ్. నోట్ ఇది ఓకే కదండి ప్రోగ్రామ్, థర్డ్ ప్రోగ్రామ్ ఓకే కదా? ఇది ఓకే ద థర్డ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ to find factorial of the given number. Write a program to find factorial of given number. Factorial of given number using private member function. Using private member function defined outside the class. Write a program to find private member function. Sorry, to find factorial of given number using private member function defined outside the class. Using private member function defined outside the class. రాసుకున్నారని క్వశ్చన్? సార్ మరి ఇప్పుడు మన పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్ ఉంది. దాన్ని ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్ గా మార్చాలి అంటే మళ్ళీ ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి దీనికి? వాట్ ఆర్ ద మోడిఫికేషన్స్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ఫర్ దిస్ వన్? ఇది పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్ అండి. దీన్ని ప్రైవేట్ గా మార్చాలి అంటే నేను ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి? ఫస్ట్ ఎక్కడ చేంజ్ చేస్తే ఇది ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ అయింది? దిస్ ఇస్ ద పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. ఫస్ట్ కాల్ చేయాలి సార్. ఇది పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. దీన్ని ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్ మార్చాలి అంటే నేను ఎక్కడ మాడిఫై చేయాలి ప్రోగ్రామ్ లో? ఫస్ట్ పబ్లిక్ లో ఒకటి కాలింగ్ చేయాలి సార్. అది నెక్స్ట్ అండి. ఎలా కాల్ చేయాలన్నప్పుడు అది మనకి ముందు దీన్ని ప్రైవేట్ ఫంక్షన్ ఎలా మార్చాలి? పబ్లిక్ ఫంక్షన్ ని ప్రైవేట్ ఫంక్షన్ ఎలా మార్చాలి? ప్రైవేట్ ఫంక్షన్ ప్రైవేట్ కీవర్డ్ వాడాలి. ఎస్ సో సార్. నేను చూడండి ఫంక్షన్ డిక్లరేషన్ ఇప్పుడు దాకా ఎక్కడ ఉంది? ఇందాక ముందు పబ్లిక్ కింద ఉంది. ఈ పబ్లిక్ కింద ఉన్న ఫంక్షన్ డిక్లరేషన్ ని ప్రైవేట్ కిందకి మారుస్తున్నా అండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ డిక్లరేషన్ దేని కింద ఉంది? ప్రైవేట్ కింద ఉంది. ప్రైవేట్ కింద. సో నౌ ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ప్రైవేట్, ఇది పబ్లిక్ కాదండి. నౌ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. సింపుల్ అండి. ఆ పబ్లిక్ ని ప్రైవేట్ చేయడం వల్ల ఏమైందంటే ఈ ఫంక్షన్ ప్రైవేట్ లో రాయటం వల్ల దిస్ హ్యాస్ బికమ్ ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. క్లియర్ అండి?
సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది ప్రోగ్రామ్ లో. ప్రైవేట్ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ కాస్త ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ కింద మార్చుకున్నాము సింపుల్ గానే కాపీ పేస్ట్ చేసి. సో నవ్ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది వర్క్ అవ్వదు ఇంకా. దిస్ a1 డాట్ ఫ్యాక్టోరియల్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ప్రైవేట్ ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్లీ a1 కెనాట్ కాల్ ద ఫ్యాక్టోరియల్. సో మళ్ళీ ఇక్కడ మనం మోడిఫికేషన్స్ ఏం చేయాలి? ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాలి? కాలింగ్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఇంకొక పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ తీసుకోవాలి. ఇన్ డిస్ప్లే ఆఫ్ ఇంకొక పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ తీసుకోండి దాంట్లాగానే. ఎందుకంటే ఇది ప్రైవేట్ కాబట్టి దీనికి హెల్పింగ్ కోసం ఒక ప్రైవేట్ f is equal to factorial of return f. క్లియర్ అండి. ఇప్పుడు డిస్ప్లే అనేది పబ్లిక్ ఫంక్షన్. ఆ పబ్లిక్ ఫంక్షన్ ప్రైవేట్ ఫంక్షన్ కాల్ చేసింది. ఇకపోతే ఇక్కడ మనం ఎవరిని కాల్ చేయాలి? a1 డాట్ ఫ్యాక్టోరియల్ బదులు మనం ఏం కాల్ చేయాలి ఇక్కడ? a1 డాట్ డిస్ప్లే. సో మనం ఏమో డిస్ప్లే కాల్ చేస్తాం పబ్లిక్ ఫంక్షన్ ని. ఆ పబ్లిక్ ఫంక్షన్ ఎవరిని కాల్ చేస్తుంది? ప్రైవేట్ ఫంక్షన్ కాల్ చేస్తుందండి. ఇది ప్రైవేట్ కింద ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ వన్. ఓకే, అయితే అది ప్రైవేట్ లో కూడా ఇన్సైడ్ ద క్లాస్ అవుట్ సైడ్ ద క్లాస్ అంటే క్లీన్ గా మనం అవుట్ సైడ్ డిఫైన్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. క్లియర్ అని కాన్సెప్ట్. ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ విచ్ ఈస్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. దీన్ని కూడా నేను సేవ్ చేసి ఒకసారి రన్ చేసి చూసుకుందామండి. ఎర్రర్స్ ఏమీ లేవు, రన్ చేస్తున్నామండి. మన ఫైల్స్ 120 వచ్చేస్తుందండి. క్లియర్ అండి. దీస్ ఆర్ ద 4 categories ఫర్ ఫైండింగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్. దీస్ ఆర్ ద 4 categories we have. Clear. Public member function defined inside the class, private member function defined inside the class, public member function defined outside the class, private member function defined outside the class. క్లియర్ అంటే ఒకే ప్రోగ్రామ్ 4 ఇట్లు ఎలాగైనా రాసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద ప్రోగ్రామర్. ఆ ప్రోగ్రామర్ సిచ్యువేషన్ బట్టి అండి. ఎగ్జామ్ హాల్లో రేపు మనకి ఈ 4 ఇట్లు ఏదైనా అడగొచ్చు. వాడే డేటా అడుగుతారండి. పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్ రాయండి, పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్ రాయండి. హీ విల్ ఆస్క్ యూ క్లియర్లీ. సో మనది క్లీన్ గా క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాడు కాబట్టి దాన్ని మనం రాయాలండి. అర్థమైందండి క్వశ్చన్ ఇది? హోంవర్క్ ప్రాబ్లం ఒక క్వశ్చన్ రాసుకోండి. హోంవర్క్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే కన్ఫ్యూజన్ పోయేది. రైట్ డౌన్ 1 more హోంవర్క్ క్వశ్చన్. ఫాస్ట్ గా రాసుకోండి. రైట్ ఏ ప్రోగ్రామ్. టైం తక్కువ ఉందండి, ఫాస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు వెరిఫై గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్. సిఆర్ స్క్రీన్ షాట్ తీయండి, అటెండెన్స్ స్క్రీన్ షాట్ తీయండి ఫాస్ట్ గా. రైట్ ఏ ప్రోగ్రామ్. సిఆర్ అటెండెన్స్ స్క్రీన్ షాట్ తీయండి మీరు, టైం అయిపోతుంది. తీసాను సార్. తీసారు కదా, ఓకే. రైట్ ఏ ప్రోగ్రామ్ టు వెరిఫై గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. To verify given number is even number or odd number using 4 types of member functions. And 4 programs రాయాలండి ఇదే కాన్సెప్ట్. Using 4 types of member functions. Same question ki write a program to verify given number is even number